కాపులకు వరాల జల్లులు కురిపించిన కావ్య కృష్ణారెడ్డి. ఆదివారం జరిగిన కాపు కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న కావ్య కృష్ణారెడ్డి కాపు భవనాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ఆనందం వెల్లువెక్కింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్ ప్రభాకర్ నాయుడు, అలహరి సుధాకర్, మల్లిచెట్టు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని నిజాయితీగా గెలిపించే దానికి చిహ్నంగా ఉన్నటువంటి ఈ కాపు బలిజ సోదరులందరినీ కూడా సైనికులుగా మేజర్లుగా సైనాధిపతులుగా నియమించిన రాజులలో పుట్టింది ఈ కాపు సమాజం. అదేవిధంగా ఇంకొక కాపు సమాజం శ్రమతో వచ్చే తత్వం నేర్చుకుని, కష్టాన్ని భరించే తత్వాన్ని నేర్చుకుని, పొలం దున్ని పంట పండించే తత్వాన్ని నేర్చుకున్న ఇంకొక కాపులని వరి పండించేదానికి పంచితే ఈ కాపులు ఈ పొలాన్ని కాపు కాశారు, ఈ కాపులు ఆ రాజ్యాన్ని కాపు కాశారు. కాబట్టి ఇద్దరు కాపులమే. ఈ రెడ్డి కులంలో ఉన్న కాపులందరం కూడా మేము పంటలు పండించాము, రాజ్యాంగాన్ని కూడా పరరాజుల పాలన నుంచి కాపాడినటువంటి కాపులు మీరయ్యారు. కాబట్టి అందరూ కూడా కాపులు. నేను చెప్పేది అధిశక్తి కాదు, చరిత్ర. అందుకే మీకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. నేను కూడా మీ కుటుంబ సభ్యులని దయచేసినందుకు కూడా అర్థం చేసుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే నా క్యాప్షన్ కావలి ఎమ్మెల్యే కావాలని కాపు కాస్తాడని 10 సార్లు చెబుతున్నానంటే నేను మీ కులాన్ని అంకితం చేసుకున్నానని అర్థం. రాజులకు ఆనాడు మీరు కాపు కాస్తే ఈ రోజు మీకు నేను కాపుగా, ఈ కావలి నియోజకవర్గాన్ని కాపుగా, కావలి ఎమ్మెల్యేగా నేను ఉన్నానంటే నాడు కాపులు మీరు, నేడు కాపులు మీరు, నేను, మీరు, మేము కలిసి ఈ కావలి అభివృద్ధికి మనందరం కాపులు కడతాం. ఒకరికొకరు తోడుగా ఉందాం, ఒకరికొకరు నీడగా ఉందాం. మనందరం కలిసి మన కావలిని అభివృద్ధి చేసుకుంటూ మన బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేదానికి, మన సమాజాన్ని అభివృద్ధి పరిచేదానికి, కావలిని ప్రశాంతమైన వాతావరణం నిలబెట్టేదానికి, పట్టణంలో కుటుంబాలు కావటాలు లేని ఈ కావలి ఎంతో మంది పూర్వీకులు ఈ కావలిని పరిపాలించిన, ఎక్కడ కూడా వర్గాలు, వైషమ్యాలు, క్యాస్టిజాలు లేకుండా అందరూ కూడా సమానంగా బతికి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ కావలిని మన పూర్వీకులందరూ ఎలా కాపు కాశారో అదే దాన్ని పిలిపిపుచ్చుకుని నాటి ప్రభాకర్ నాయుడు గారితో, నేటి యానాది శెట్టి, మొన్నటి వరకు యానాది శెట్టితో ఇలా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, లేదంటే మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా ఎంతో మంది కావలికి సేవ చేశారు. అందులో నేను కూడా ఒక సేవకుడిగా ఉన్నాను. అందుకనే మీతో ఉంటే నాకు అనుబంధం. నిన్న రోజున ఎలక్షన్ జరిగాయి. కావలి గడ్డ మీద మొట్టమొదటిసారిగా కాపు సమాజం అంతా ఒక తాటిపై నిలబడి అప్పులు చేసుకున్నారు. అందుకే ఎలక్షన్ కు ముందే మీ కళ్ళ సాయి చూస్తే ఒక ఆనందం, మీ ముఖాల సాయి చూస్తే ఒక ఆనందం, మీ చిరునవ్వు చూస్తే నాకు ఒక ధైర్యం వచ్చింది. గెలుసు తీరుతానని ముందే చెప్పిన వ్యక్తిని కూడా నేనే. కారణం నన్ను కాపు కాయడానికి కావలిలో 18,000 మంది కాపులను ఎన్నుకున్నారని ధైర్యం ఉండబట్టే గెలుస్తానని ఆనాడే చెప్పా. అందుకనే కాపులందరూ సోదరుల వెంకటేశ్వర్లు, దేవరకొండ సీను, ఇంకా చాలా మంది కాపు సోదరులందరూ కూడా మీటింగ్ పెట్టి నన్ను ఆహ్వానించినాడు. నేను ఒకటే చెప్పా, కావలి నడిపోతున్న కాపు భవనం నిర్మిస్తాను, ఆ నిర్మించే భవనానికి నేను 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పా. రోజు నన్ను ఈ కాపు సోదరులు చూసినప్పుడల్లా నా గుండెల్లో ఉన్నంచుకుంటూ నిర్మిస్తానని 25 లక్షలు ఏమైనా ఎవరు అడుగుతారా అని నిద్రపోకుండా ఆలోచిస్తున్నా. అతి తొందరలోనే రాబోయే కార్తీక మహోత్సవం నాటికి కాపు భవనాన్ని కావలిలో నిర్మించి కాపులందరికీ కూడా దాన్ని అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు మాట్లాడుతున్నాను. ఎదిగినటువంటి వ్యక్తిని, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్ని సంతరించిన వ్యక్తిని. ఈ కష్టం మన భావి భారత పౌరులు పడకూడదు. దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, నాకు ఉన్నంతలో ఆనందాన్ని ఇచ్చాడు. కొంతైనా మనిషికి 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి ధనకాంక్ష, 2 కీర్తికాంక్ష.
ధనం సంపాదించా, నా బిడ్డల్ని ప్రయోజనం చేశా, నా వాటిలో సబ్సిడీగా సంపాదించుకున్న తర్వాత ఈ కావలికి సచ్చే నాటికి ఎంతో మంది ఈ కావలికి చేయాలని తలపుతో రాజకీయాలకు వచ్చాను తప్ప ఇక్కడ వర్గాలు పెంచాలనో, కక్షలు సాధించాలనో, వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలనో, ఇబ్బందుల మీద డబ్బు సంపాదించాలనే రాజకీయాలు ఇక్కడ రాలేదనే విషయాన్ని కూడా మా కాపు సోదరులందరూ కూడా ధైర్యం మీ అందరూ కూడా నేను హామీ ఇస్తున్నా. ఏ ఒక్క రోజు మీ ఇచ్చిన ఓటు విలువగానే ఉంచుతానని చెప్పారు తప్ప ఎందుకు కేసమ్మా ఇక్కడ కనిపించేటట్టు ఉండనని ఎలక్షన్ నాడు మీకు మాటిచ్చా, నాటి నుంచి నేటి వరకు కూడా అదే విధంగా నేను శ్రమిస్తూనే ఉంటా, శ్రమించతోనే పనిచేస్తా, కావాలని అభివృద్ధి పథకంలో నడిపే దాంట్లో నిరంతరం కూడా కృషి చేస్తారని కూడా మీకు మాటిస్తున్నా. మీరు కూడా నాకు మాట ఇవ్వండి. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న యోచన ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టకుండా నన్ను నడిపించే దాంట్లో మీరందరూ కూడా నా ఎనకుండి ప్రతి ఒక్క దాంట్లో సహాయంలో, సంప్రదింపుల్లో, ఆనందంలో, దుఃఖంలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో నాతో పోతుండాలని ఈ సందర్భంగా కాపు సోదరులందరినీ కూడా కోరుకుంటూ మీరు మేము కలిసి కావాలని అభివృద్ధి చేద్దాం, మన బిడ్డలకి ఒక ప్రగతికి బాటేద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఒక మంచి సాంప్రదాయకమైనటువంటి ఒక పండుగ నాడు కార్తీక మాసం చరిత్రలో దేవుళ్ళకి ప్రీతిపాత్రమైన రోజు. మాఘ మాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి, ఈ రెండు కూడా చాలా పవిత్రమైన మాసాలుగా హిందూ సాంప్రదాయం, మన సనాతన ధర్మం మనకు తెలుస్తుంది. అటువంటి కార్తీక మాసం నాడు దేవుడు ఎప్పుడు కూడా మన వైపే చూస్తుంటాడు కాబట్టి ఈ కాలంలో వనభోజనాలు చేసినా, అందరూ కలిసి దేవుడి గురించి ముచ్చరించుకున్నా, ఒక మంచి మాట పలికినా, దేవుడి కోసం కొంత చింతన చేసినా, దేవుడిని ఆరాధించినా, దేవుడికి దీపం పెట్టినా, దేవుడికి నైవేద్యం పెట్టినా ఆ దేవుని ఆశీస్సులు మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకు ఉంటాయని ఈ సనాతన ధర్మం నేర్పింది. కాబట్టి ఈ రోజు మనం అందరూ కూడా ఈ కార్తీక మహోత్సవంలో జరుపుకుంటున్నందుకు కాపు సోదరు